నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 1956 నుంచి ఇప్పటి వరకు మొత్తం హైదరాబాద్లో ఉన్న చెరువులేంది, తెలంగాణలో ఉన్న చెరువులేంది, మూసి పరివాహక ప్రాంతం ఆ రోజు ఏముంది, 2014 నాటికి ఏముంది, 14 తర్వాత ఏముంది, చర్చకు మేము సిద్ధం. నువ్వు వస్తావా చెప్పు బట్టి, ఎవరు వస్తారు మీ తరఫున? ముఖ్యమంత్రి వస్తాడా, నువ్వు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నాం. మా చిన్న సోషల్ మీడియా పిల్లని చూసే నీకు వణుకుతుంది, గడగడ లాగుదడుస్తుంది. కేసీఆర్ కావాలా దానికి? ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాలా దానికి? అదే మరి ఏమవుతుంది? ఇది ఎందుకు అడుగుతున్నావు మరి కేసీఆర్ కామని నువ్వు? మా దానికి కూడా అక్కర్లేదు. మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న వాళ్ళు కోర్టు నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొంకరావాడదా? మా అన్నీ దాటితే కదా, మా లెవెల్స్ అన్ని దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు. చాలా సమయం ఉంది. ముఖ్యమంత్రి మమ్మల్ని హైదరాబాద్ పేరు మీద, మూసీ పేరు మీద మమ్మల్ని డైవర్షన్లో పడేలే. ఒక దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఇంకోటి సృష్టించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఎక్కడి పోవు, ఏది మర్చిపోరు ప్రజలు. అన్ని లెక్క రాస్తారు, అన్ని లెక్క రాస్తారు ప్రజలు. ఎక్కడికి పోతారు? ఇంకా సమయం ఉంది కదా. మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఇంత తొందరగా మాట్లాడాలని అనుకోలే. ఏడా టైం ఇద్దామని అనుకున్నాం. ఆయన 100 రోజులే పెట్టుకున్నా మేము 100 రోజుల కొరకు తొందర పడలే. కానీ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజల తిరుగుబాటు ఎట్లుంది, ప్రజల చైతన్యం ఎట్లా ఉంది, ప్రజలు బహుశా నాకు తెలిసి మొత్తం ఈ మధ్యకాలంలో మన రాజకీయ చరిత్రలో, సమకాలీన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ ఆఫీస్కి ప్రజలు మహిళలతో సహా, ఎన్నడూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ముస్లిం మహిళలతో సహా వందలాది మంది వచ్చి మీరు రండి మా తరఫున కొట్లాడని అడిగిన ఒక దృశ్యం ఇక్కడనే చూసినాం. ఇవాళ మేము తెలంగాణ భవన్ చూసి గర్వపడుతున్నాం. కేసీఆర్ కట్టినాడు చెప్పిండు ఆ మాట. తెలంగాణ భవన్ అంటే కేవలం ఒక బంగ్లా కాదు, ఇది తెలంగాణ ప్రజల ధైర్యానికి ప్రతీక, ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజలకు అండా ఇది అనే మాట కట్టినాడే చెప్పిండు. ఇవాళ మేము ఆ వచ్చే ప్రజలను చూసి మేము నిజంగా కూడా గర్వపడుతున్నాం. కేసీఆర్ ఆ రోజు చెప్పిన మాట, 2004లో ఇది ప్రారంభం చేసినట్టు చెప్పిన మాట ఇవాళ నిజమై తీరుతుంది అక్షరాల. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ దోపిడికి గురైనా, మోసానికి గురైనా, ఈ ప్రభుత్వం చేత ద్రోహానికి గురైనా ఇది మాకు ఒక కేంద్రం ఉంది అనే భావన, ఆ భరోసా ఇవ్వడం అనేది నిజం కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాం. ఏముంటుంది వాస్తవానికి చెప్పాలంటే, సర్వేలన్నీ ఏమో కాంగ్రెస్ అని ఇచ్చిండ్రు ఏదో అనుకున్నాం. కానీ సరే, ఆ స్థానిక ప్రజలు వాళ్ళు ఎట్లా ఆలోచించారో కానీ ఇది ఒక రకంగా చూస్తే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కొరకైతే రాహుల్ గాంధీకి లాభమైనట్టుగా నడుతుంది నాకు అడు ఓడిపోవడం అనేది. ఎందుకంటే ఆడ గెలిస్తే ఈ రేవంత్ రెడ్డి లెక్కనో, సిద్ధరామయ్య లెక్కనో ఈ స్కామ్ల సార్లు వచ్చి ఆడ కూడా కథం చేద్దరేమో ఆ కాంగ్రెస్ పార్టీని. ఈడ ఉంటుందా? ఈడ పాతాళంలో పోదు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు. పాపం అదృష్టవంతుడు అయినట్టుండి ఆయన అక్కడ. వాళ్ళు ఏం ఆలోచించారు కానీ నాకైతే రాజకీయ విశ్లేషణ చేస్తే గిట్ట కనపడదు. పాపం ప్రజలకు నిజం అర్థమైనట్టుంది అక్కడ. రాహుల్ గాంధీ ఏం చెప్పినా, ఎవరైనా చెప్పినా ప్రజలకు బెంగళూరులో ఏమవుతుంది, కర్ణాటకలో ఏమవుతుంది, తెలంగాణలో ఏమవుతుంది అర్థమైనట్టుంది. నేనేమంటున్నా, వాళ్ళు ఏం ఆలోచించారో మనకైతే తెలియదు. రాహుల్ గాంధీ చెప్పినా తీసుకోలేదని కనబడ్డది. మన దగ్గర కూడా కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తక్కువ సమయంలో ఎన్నికలు అయినాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మోసపోయారు. కానీ కొంచెం ఆలస్యమైన ఉంటే ఇట్లుండేది కాదు ఫలితం. బహుశా ఇది అయిపోయి కూడా 7, 9 నెలలు 10 నెలలు అయింది కాబట్టి హర్యానా ప్రజలు కూడా తెలుసుకుంటారు వాస్తవాలు. మళ్ళీ మనకొక సిద్ధరామయ్యో, మనకొక రేవంత్ రెడ్డి వస్తారని భయపడ్డట్టున్నారు.